రైల్వే ట్రాక్. రైల్వే ట్రాక్ మీద లేదా ట్రాక్ పక్కన గొడుగు పట్టుకుంటే నడిస్తే ఏమవుతుంది, లేదా గొడుగు పట్టుకుని కాసేపు ఉంటే ఎలాంటి పరిణామం ఎదురవుతుంది అనేది చాలా మందికి తెలియదు. అసలు నిజంగా చెప్పాలంటే అలాంటి థాట్ కూడా మనకు రాదు. ఎందుకంటే అసలు మనం రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్ళాం, అది ప్రమాదకరం కూడా. అయితే ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి లెవెల్ క్రాసింగ్ దగ్గర ట్రాక్ దాటే ఛాన్స్ ఉండొచ్చు. అలాంటి సమయంలో మనం గొడుగు పట్టుకోకూడదు, ఎందుకంటే ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో ఒకసారి తెలుసుకుందాం. రైల్వే పట్టాలపై ఉన్నప్పుడు, పట్టాలు దాటేటప్పుడు, పట్టాలపై నడిచేటప్పుడు, పట్టాల పక్కన నిలబడినప్పుడు మనం గొడుగు పట్టుకోకూడదు. పట్టుకుంటే మనకు కరెంట్ షాక్ తగులుతుంది. ఆ షాక్ ఒక్కోసారి చిన్నగా, ఒక్కోసారి పెద్దగా ఉంటుంది. షాక్ తగలగానే గొడుగును వదిలేయాలనిపిస్తుంది. ఒక్కసారిగా సుర్రు అన్నట్టుగా, తిమ్మిరి పట్టినట్టుగా, జర్కిచ్చినట్లుగా షాక్ తగులుతుంది. ఇళ్లలో మనకు అనుకోకుండా కరెంట్ షాక్ కొడితే ఎలా అనిపిస్తుందో అలాగే అనిపిస్తుంది. అందుకే రైలు పట్టాల దగ్గర గొడుగును వాడకూడదు. దీనికి సైంటిఫిక్ కారణాలు తెలుసుకుందాం. ఇది ఫిజిక్స్ సైన్స్తో ముడిపడి ఉంది. రైల్వే ట్రాక్లు విద్యుత్ రిటర్న్ పాత్లుగా పనిచేస్తాయి. రైలు పైన ఓవర్ హెడ్ వైర్ల నుంచి 25 కిలోవోల్ట్ విద్యుత్ రైల్ ఇంజిన్కు వస్తూ ఉంటుంది. ఇలా వచ్చే కరెంట్ ప్రత్యేక వ్యవస్థ ద్వారా భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ కారణంగానే రైలులో ప్రయాణించే వారికి కరెంట్ షాక్ కొట్టదు. అయితే ఈ కరెంట్ భూమిలోకి వెళ్లే సమయంలో మనుషులకు కూడా కరెంట్ పాస్ అయ్యే పరిస్థితి రావచ్చు. అందుకు గొడుగు కారణం కాగలదు. అది ఎలాగో తెలుసుకుందాం. రైల్వే ట్రాక్లపై నిరంతరం కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. మన దేశంలో ఎక్కువ రైల్వే లైన్లు ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్తో ఉంటాయి. అంటే ట్రాక్ పైన 25,000 వోల్ట్స్ కరెంట్ ఉన్న వైర్లు ఉంటాయి. ఈ వైర్లు కనిపించడానికి సాధారణ తీగల్లా ఉంటాయి, కానీ వాటిలో ఉన్న కరెంట్ చాలా ఎక్కువ. చాలా గొడుగుల్లో లోహపు రాడ్లు, స్టీల్ ఫ్రేమ్లు ఉంటాయి. రైల్వే లైన్ మీద నడుస్తున్నప్పుడు ఆ గొడుగు పైకి ఎత్తితే గొడుగులోని లోహపు రాడ్లు ఓవర్ హెడ్ వైర్లకు దగ్గరగా వచ్చినట్టు అవుతుంది. ఆ వైర్లను గొడుగు తాకకపోయినా కరెంట్ ఆర్క్ అయి దూకుతుంది. ఆర్కింగ్ వల్ల పెద్ద ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది. అది ప్రాణాంతకం కూడా కావచ్చు. రైల్వే ట్రాక్ దగ్గర ఏ ప్రదేశంలో గొడుగు పట్టుకున్నారు అనే దాన్ని బట్టి కరెంట్ షాక్ తీవ్రత ఉంటుంది. ఓవర్ హెడ్ వైర్లకు అతి దగ్గరగా గొడుగు ఉంటే అత్యంత తీవ్రమైన కరెంట్ షాక్ కొట్టగలదు. అది ఇళ్లలో షాక్ కంటే చాలా పెద్దగా ఉంటుంది. 25,000 వోల్ట్స్ అంటే క్షణాల్లో మనిషిని బూడిద చేయగల శక్తి. అలాంటి కరెంట్ బాడీ లోపలికి వెళ్ళి గుండె ఆగిపోయేలా, శరీరం కాలిపోయేలా చేయగలదు. అయితే ట్రాక్కి కొంత దూరంగా ఉండేటప్పుడు జర్క్ లాంటి చిన్న కరెంట్ షాక్ తగులుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో రైల్వే ట్రాక్స్ దగ్గర గొడుగు వాడకూడదు. పట్టాల దగ్గర గొడుగు పట్టుకోకూడదు. మరి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైన మనం ఉంటే అప్పుడు మనం గొడుగు పట్టుకుంటే ఏమైనా ప్రమాదమా అనే డౌట్ మనకు రావచ్చు. రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఈ సమస్య ఉంటుంది. నిజానికి అక్కడ మనం ఓవర్ హెడ్ వైర్లకు దూరంగా ఉంటాం. అలాగని తేలిగ్గా తీసుకోకూడదు. ప్లాట్ఫామ్పై కూడా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఎప్పుడూ గొడుగు పైకి ఎత్తకూడదు, ఎందుకంటే పొరపాటున అది వైర్లకు చాలా దగ్గరగా వస్తే క్షణాల్లో షాక్ కొట్టగలదు. అసలు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఎక్కడా మనం గొడుగు వాడకుండా ఉండటం అన్ని విధాలా శ్రేయస్కరం. భారతీయ రైల్వే చాలాసార్లు ఇలాంటి హెచ్చరికలు ఇస్తుంది. ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ లైన్ దగ్గర లోహపు వస్తువులు అంటే గొడుగు, కర్ర లాంటివి, వెదురు కర్రలు మొదలైనవి ప్రమాదకరం. అలాంటివి మన దగ్గర ఉంటే వాటిని పైకి ఎత్తకుండా చూసుకోవాలి. అన్నిటికీ మించి మనం రైల్వే ట్రాక్ మీద నడవకూడదు. అది రైల్వే చట్టాల ప్రకారం నేరం, ప్రాణహానికి దారి తీయగలదు. మనకు రైల్వే గురించి అన్ని విషయాలు తెలియవు కాబట్టి మనలో కొంతమంది క్యాజువల్గా పట్టాలపై నడుస్తూ వెళ్తుంటారు. అలాంటి చర్యలు సరదాగా కూడా చేయకూడదు. మొత్తంగా మనం రైల్వే క్రాసింగ్ దగ్గర రైలు పట్టాలు దాటేటప్పుడు గొడుగును వాడకుండా చూసుకోవాలి. మర్చిపోయి వాడితే దురదృష్టం కొద్దీ అప్పుడే కరెంట్ పాస్ అయితే అది విషాదంగా మారే ప్రమాదం ఉంటుంది. రైల్వే ప్లాట్ఫామ్పై గొడుగు పట్టుకోవడం సాధారణంగా సేఫ్, కానీ ఎప్పుడూ ఎలక్ట్రిక్ వైర్ల దగ్గర వైపుగా దాన్ని ఎత్తకూడదు. కానీ మనకు అది గుర్తుండకపోవచ్చు. ఏదో పనిలో ఉంటూ గొడుగు ఎత్తేస్తుంటాం. షాక్ వస్తే అది చిన్న షాక్లా ఉండదు, ప్రాణాలు తీసే షాక్ కాగలదు. అందుకే రైల్వే ట్రాక్ మీద నడవకండి, ఓవర్ హెడ్ వైర్ల దగ్గర లోహపు వస్తువులు వాడకండి అని చెప్తోంది. ఈ విషయం మర్చిపోవద్దు. రైల్వే ట్రాక్. రైల్వే ట్రాక్ మీద లేదా ట్రాక్ పక్కన గొడుగు పట్టుకుంటే నడిస్తే ఏమవుతుంది, లేదా గొడుగు పట్టుకుని కాసేపు ఉంటే ఎలాంటి పరిణామం ఎదురవుతుంది అనేది చాలా మందికి తెలియదు. అసలు నిజంగా చెప్పాలంటే అలాంటి థాట్ కూడా మనకు రాదు. ఎందుకంటే అసలు మనం రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్ళాం, అది ప్రమాదకరం కూడా. అయితే ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి లెవెల్ క్రాసింగ్ దగ్గర ట్రాక్ దాటే ఛాన్స్ ఉండొచ్చు. అలాంటి సమయంలో మనం గొడుగు పట్టుకోకూడదు, ఎందుకంటే ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో ఒకసారి తెలుసుకుందాం.
రైల్వే పట్టాలపై ఉన్నప్పుడు, పట్టాలు దాటేటప్పుడు, పట్టాలపై నడిచేటప్పుడు, పట్టాల పక్కన నిలబడినప్పుడు మనం గొడుగు పట్టుకోకూడదు. పట్టుకుంటే మనకు కరెంట్ షాక్ తగులుతుంది. ఆ షాక్ ఒక్కోసారి చిన్నగా, ఒక్కోసారి పెద్దగా ఉంటుంది. షాక్ తగలగానే గొడుగును వదిలేయాలనిపిస్తుంది. ఒక్కసారిగా సుర్రుమన్నట్టుగా, తిమ్మిరి పట్టినట్టుగా, జర్కిచ్చినట్లుగా షాక్ తగులుతుంది. ఇళ్లలో మనకు అనుకోకుండా కరెంట్ షాక్ కొడితే ఎలా అనిపిస్తుందో అలాగే అనిపిస్తుంది. అందుకే రైలు పట్టాల దగ్గర గొడుగును వాడకూడదు. దీనికి సైంటిఫిక్ కారణాలు తెలుసుకుందాం. ఇది ఫిజిక్స్ సైన్స్తో ముడిపడి ఉంది. రైల్వే ట్రాక్లు విద్యుత్ రిటర్న్ పాత్లుగా పనిచేస్తాయి. రైలు పైన ఓవర్ హెడ్ వైర్ల నుంచి 25 కిలోవోల్ట్ విద్యుత్ రైల్ ఇంజిన్కు వస్తూ ఉంటుంది. ఇలా వచ్చే కరెంట్ ప్రత్యేక వ్యవస్థ ద్వారా భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ కారణంగానే రైలులో ప్రయాణించే వారికి కరెంట్ షాక్ కొట్టదు. అయితే ఈ కరెంట్ భూమిలోకి వెళ్లే సమయంలో మనుషులకు కూడా కరెంట్ పాస్ అయ్యే పరిస్థితి రావచ్చు. అందుకు గొడుగు కారణం కాగలదు. అది ఎలాగో తెలుసుకుందాం. రైల్వే ట్రాక్లపై నిరంతరం కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. మన దేశంలో ఎక్కువ రైల్వే లైన్లు ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్తో ఉంటాయి. అంటే ట్రాక్ పైన 25,000 వోల్ట్స్ కరెంట్ ఉన్న వైర్లు ఉంటాయి. ఈ వైర్లు కనిపించడానికి సాధారణ తీగల్లా ఉంటాయి, కానీ వాటిలో ఉన్న కరెంట్ చాలా ఎక్కువ. చాలా గొడుగుల్లో లోహపు రాడ్లు, స్టీల్ ఫ్రేమ్లు ఉంటాయి. రైల్వే లైన్ మీద నడుస్తున్నప్పుడు ఆ గొడుగు పైకి ఎత్తితే గొడుగులోని లోహపు రాడ్లు ఓవర్ హెడ్ వైర్లకు దగ్గరగా వచ్చినట్టు అవుతుంది. ఆ వైర్లను గొడుగు తాకకపోయినా కరెంట్ ఆర్క్ అయి దూకుతుంది. ఆర్కింగ్ వల్ల పెద్ద ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది. అది ప్రాణాంతకం కూడా కావచ్చు. రైల్వే ట్రాక్ దగ్గర ఏ ప్రదేశంలో గొడుగు పట్టుకున్నారు అనే దాన్ని బట్టి కరెంట్ షాక్ తీవ్రత ఉంటుంది. ఓవర్ హెడ్ వైర్లకు అతి దగ్గరగా గొడుగు ఉంటే అత్యంత తీవ్రమైన కరెంట్ షాక్ కొట్టగలదు. అది ఇళ్లలో షాక్ కంటే చాలా పెద్దగా ఉంటుంది. 25,000 వోల్ట్స్ అంటే క్షణాల్లో మనిషిని బూడిద చేయగల శక్తి. అలాంటి కరెంట్ బాడీ లోపలికి వెళ్ళి గుండె ఆగిపోయేలా, శరీరం కాలిపోయేలా చేయగలదు. అయితే ట్రాక్కి కొంత దూరంగా ఉండేటప్పుడు జర్క్ లాంటి చిన్న కరెంట్ షాక్ తగులుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో రైల్వే ట్రాక్స్ దగ్గర గొడుగు వాడకూడదు. పట్టాల దగ్గర గొడుగు పట్టుకోకూడదు. మరి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైన మనం ఉంటే అప్పుడు మనం గొడుగు పట్టుకుంటే ఏమైనా ప్రమాదమా అనే డౌట్ మనకు రావచ్చు. రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఈ సమస్య ఉంటుంది. నిజానికి అక్కడ మనం ఓవర్ హెడ్ వైర్లకు దూరంగా ఉంటాం. అలాగని తేలిగ్గా తీసుకోకూడదు. ప్లాట్ఫామ్పై కూడా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఎప్పుడూ గొడుగు పైకి ఎత్తకూడదు. ఎందుకంటే పొరపాటున అది వైర్లకు చాలా దగ్గరగా వస్తే క్షణాల్లో షాక్ కొట్టగలదు. అసలు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఎక్కడా మనం గొడుగు వాడకుండా ఉండటం అన్ని విధాలా శ్రేయస్కరం. భారతీయ రైల్వే చాలాసార్లు ఇలాంటి హెచ్చరికలు ఇస్తుంది. ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ లైన్ దగ్గర లోహపు వస్తువులు అంటే గొడుగు, కర్ర లాంటివి, వెదురు కర్రలు మొదలైనవి ప్రమాదకరం. అలాంటివి మన దగ్గర ఉంటే వాటిని పైకి ఎత్తకుండా చూసుకోవాలి. అన్నిటికీ మించి మనం రైల్వే ట్రాక్ మీద నడవకూడదు. అది రైల్వే చట్టాల ప్రకారం నేరం, ప్రాణహానికి దారితీయగలదు. మనకు రైల్వే గురించి అన్ని విషయాలు తెలియవు కాబట్టి మనలో కొంతమంది క్యాజువల్గా పట్టాలపై నడుస్తూ వెళ్తుంటారు. అలాంటి చర్యలు సరదాగా కూడా చేయకూడదు. మొత్తంగా మనం రైల్వే క్రాసింగ్ దగ్గర రైలు పట్టాలు దాటేటప్పుడు గొడుగును వాడకుండా చూసుకోవాలి. మర్చిపోయి వాడితే దురదృష్టం కొద్దీ అప్పుడే కరెంట్ పాస్ అయితే అది విషాదంగా మారే ప్రమాదం ఉంటుంది. రైల్వే ప్లాట్ఫామ్పై గొడుగు పట్టుకోవడం సాధారణంగా సేఫ్, కానీ ఎప్పుడూ ఎలక్ట్రిక్ వైర్ల దగ్గర వైపుగా దాన్ని ఎత్తకూడదు. కానీ మనకు అది గుర్తుండకపోవచ్చు. ఏదో పనిలో ఉంటూ గొడుగు ఎత్తేస్తుంటాం. షాక్ వస్తే అది చిన్న షాక్లా ఉండదు, ప్రాణాలు తీసే షాక్ కాగలదు. అందుకే రైల్వే ట్రాక్ మీద నడవకండి, ఓవర్ హెడ్ వైర్ల దగ్గర లోహపు వస్తువులు వాడకండి అని చెప్తోంది. ఈ విషయం మర్చిపోవద్దు. రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ మీద లేదా ట్రాక్ పక్కన గొడుగు పట్టుకుంటే నడిస్తే ఏమవుతుంది, లేదా గొడుగు పట్టుకుని కాసేపు ఉంటే ఎలాంటి పరిణామం ఎదురవుతుంది అనేది చాలా మందికి తెలియదు. అసలు నిజంగా చెప్పాలంటే అలాంటి థాట్ కూడా మనకు రాదు. ఎందుకంటే అసలు మనం రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్ళాం, అది ప్రమాదకరం కూడా. అయితే ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి లెవెల్ క్రాసింగ్ దగ్గర ట్రాక్ దాటే ఛాన్స్ ఉండొచ్చు. అలాంటి సమయంలో మనం గొడుగు పట్టుకోకూడదు. ఎందుకంటే ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో ఒకసారి తెలుసుకుందాం. రైల్వే పట్టాలపై ఉన్నప్పుడు, పట్టాలు దాటేటప్పుడు, పట్టాలపై నడిచేటప్పుడు, పట్టాల పక్కన నిలబడినప్పుడు మనం గొడుగు పట్టుకోకూడదు. పట్టుకుంటే మనకు కరెంట్ షాక్ తగులుతుంది. ఆ షాక్ ఒక్కోసారి చిన్నగా, ఒక్కోసారి పెద్దగా ఉంటుంది. షాక్ తగలగానే గొడుగును వదిలేయాలనిపిస్తుంది. ఒక్కసారిగా సుర్రుమన్నట్టుగా, తిమ్మిరి పట్టినట్టుగా, జర్కిచ్చినట్లుగా షాక్ తగులుతుంది. ఇళ్లలో మనకు అనుకోకుండా కరెంట్ షాక్ కొడితే ఎలా అనిపిస్తుందో అలాగే అనిపిస్తుంది. అందుకే రైలు పట్టాల దగ్గర గొడుగును వాడకూడదు. దీనికి సైంటిఫిక్ కారణాలు తెలుసుకుందాం. ఇది ఫిజిక్స్ సైన్స్తో ముడిపడి ఉంది. రైల్వే ట్రాక్లు విద్యుత్ రిటర్న్ పాత్లుగా పనిచేస్తాయి. రైలు పైన ఓవర్ హెడ్ వైర్ల నుంచి 25 కిలోవోల్ట్ విద్యుత్ రైల్ ఇంజిన్కు వస్తూ ఉంటుంది. ఇలా వచ్చే కరెంట్ ప్రత్యేక వ్యవస్థ ద్వారా భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఈ కారణంగానే రైలులో ప్రయాణించే వారికి కరెంట్ షాక్ కొట్టదు. అయితే ఈ కరెంట్ భూమిలోకి వెళ్లే సమయంలో మనుషులకు కూడా కరెంట్ పాస్ అయ్యే పరిస్థితి రావచ్చు.
అందుకు గొడుగు కారణం కాగలదు. అది ఎలాగో తెలుసుకుందాం. రైల్వే ట్రాక్లపై నిరంతరం కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. మన దేశంలో ఎక్కువ రైల్వే లైన్లు ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్తో ఉంటాయి. అంటే ట్రాక్ పైన 25,000 వోల్ట్స్ కరెంట్ ఉన్న వైర్లు ఉంటాయి. ఈ వైర్లు కనిపించడానికి సాధారణ తీగల్లా ఉంటాయి, కానీ వాటిలో ఉన్న కరెంట్ చాలా ఎక్కువ. చాలా గొడుగుల్లో లోహపు రాడ్లు, స్టీల్ ఫ్రేమ్లు ఉంటాయి. రైల్వే లైన్ మీద నడుస్తున్నప్పుడు ఆ గొడుగు పైకి ఎత్తితే గొడుగులోని లోహపు రాడ్లు ఓవర్ హెడ్ వైర్లకు దగ్గరగా వచ్చినట్టు అవుతుంది. ఆ వైర్లను గొడుగు తాకకపోయినా కరెంట్ ఆర్క్ అయి దూకుతుంది. ఆర్కింగ్ వల్ల పెద్ద ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది. అది ప్రాణాంతకం కూడా కావచ్చు. రైల్వే ట్రాక్ దగ్గర ఏ ప్రదేశంలో గొడుగు పట్టుకున్నారు అనే దాన్ని బట్టి కరెంట్ షాక్ తీవ్రత ఉంటుంది. ఓవర్ హెడ్ వైర్లకు అతి దగ్గరగా గొడుగు ఉంటే అత్యంత తీవ్రమైన కరెంట్ షాక్ కొట్టగలదు. అది ఇళ్లలో షాక్ కంటే చాలా పెద్దగా ఉంటుంది. 25,000 వోల్ట్స్ అంటే క్షణాల్లో మనిషిని బూడిద చేయగల శక్తి. అలాంటి కరెంట్ బాడీ లోపలికి వెళ్ళి గుండె ఆగిపోయేలా, శరీరం కాలిపోయేలా చేయగలదు. అయితే ట్రాక్కి కొంత దూరంగా ఉండేటప్పుడు జర్క్ లాంటి చిన్న కరెంట్ షాక్ తగులుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో రైల్వే ట్రాక్స్ దగ్గర గొడుగు వాడకూడదు. పట్టాల దగ్గర గొడుగు పట్టుకోకూడదు. మరి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైన మనం ఉంటే అప్పుడు మనం గొడుగు పట్టుకుంటే ఏమైనా ప్రమాదమా అనే డౌట్ మనకు రావచ్చు. రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఈ సమస్య ఉంటుంది. నిజానికి అక్కడ మనం ఓవర్ హెడ్ వైర్లకు దూరంగా ఉంటాం. అలాగని తేలిగ్గా తీసుకోకూడదు. ప్లాట్ఫామ్పై కూడా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఎప్పుడూ గొడుగు పైకి ఎత్తకూడదు. ఎందుకంటే పొరపాటున అది వైర్లకు చాలా దగ్గరగా వస్తే క్షణాల్లో షాక్ కొట్టగలదు. అసలు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఎక్కడా మనం గొడుగు వాడకుండా ఉండటం అన్ని విధాలా శ్రేయస్కరం. భారతీయ రైల్వే చాలాసార్లు ఇలాంటి హెచ్చరికలు ఇస్తుంది. ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ లైన్ దగ్గర లోహపు వస్తువులు అంటే గొడుగు, కర్ర లాంటివి, వెదురు కర్రలు మొదలైనవి ప్రమాదకరం. అలాంటివి మన దగ్గర ఉంటే వాటిని పైకి ఎత్తకుండా చూసుకోవాలి. అన్నిటికీ మించి మనం రైల్వే ట్రాక్ మీద నడవకూడదు. అది రైల్వే చట్టాల ప్రకారం నేరం, ప్రాణహానికి దారి తీయగలదు. మనకు రైల్వే గురించి అన్ని విషయాలు తెలియవు కాబట్టి మనలో కొంతమంది క్యాజువల్గా పట్టాలపై నడుస్తూ వెళ్తుంటారు. అలాంటి చర్యలు సరదాగా కూడా చేయకూడదు. మొత్తంగా మనం రైల్వే క్రాసింగ్ దగ్గర రైలు పట్టాలు దాటేటప్పుడు గొడుగును వాడకుండా చూసుకోవాలి. మర్చిపోయి వాడితే దురదృష్టం కొద్దీ అప్పుడే కరెంట్ పాస్ అయితే అది విషాదంగా మారే ప్రమాదం ఉంటుంది. రైల్వే ప్లాట్ఫామ్పై గొడుగు పట్టుకోవడం సాధారణంగా సేఫ్, కానీ ఎప్పుడూ ఎలక్ట్రిక్ వైర్ల దగ్గర వైపుగా దాన్ని ఎత్తకూడదు. కానీ మనకు అది గుర్తుండకపోవచ్చు. ఏదో పనిలో ఉంటూ గొడుగు ఎత్తేస్తుంటాం. షాక్ వస్తే అది చిన్న షాక్లా ఉండదు, ప్రాణాలు తీసే షాక్ కాగలదు. అందుకే రైల్వే ట్రాక్ మీద నడవకండి, ఓవర్ హెడ్ వైర్ల దగ్గర లోహపు వస్తువులు వాడకండి అని చెప్తోంది. ఈ విషయం మర్చిపోవద్దు.